హలో. హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. ఐదు వందనాలండి. వందనాలు బ్రదర్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మధుసూదన్ అని మైసూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, కర్ణాటక మైసూర్ నుంచి మధుసూదన్ గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఓఫీర్ సార్తో పంచుకోండి బ్రదర్. అయ్యగారు వందనాలు అయ్యగారు. వందనాలు మధుసూదన్ గారు, చెప్పండి. అయ్యగారు, నేను బిజినెస్ చేస్తుంటాను ఇక్కడ మైసూర్లో. చాలా సంతోషం. హోటల్ రీసెంట్ గా ఒక హోటల్ ఓపెన్ చేశానండి. ఓకే. దాంట్లో నాతో పాటు ఇంకొక అతను పార్ట్నర్ అనమాట. అతను అన్యుడు అనమాట. ఓకే. తెలియదు. నేనైతే అప్పుడప్పుడు చెప్తుంటాం కానీ అతను నమ్మలేదు. కానీ ఇప్పుడు హోటల్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక పార్సల్ చూసి నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు అతను కూడా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కొంతమంది ఇలా తప్పు అంటున్నారు. ఇప్పుడు మాట మధుసూదన్ గారు, ఆయన వ్యక్తిగత విశ్వాసాలను, స్వేచ్ఛను మనం అడ్డగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం కదా. అది కనీసం సభ్య సంస్కారయుత సమాజంలో ఉన్నటువంటి కనీస మానవత్వ విలువలకు కూడా విరుద్ధం. ఇప్పుడు ఆయనకేమో ఆయన ఇష్టదైవము, ఆయన భక్తి ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన సడన్గా నువ్వు అది పెట్టొద్దు అని మనం చెప్పడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఇద్దరు కలిసి ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా. గనుక మరి అంటే మీరు ఈ హోటల్ బిజినెస్ ప్రారంభం కాకముందు మీరు రక్షణ పొందారా, తర్వాత రక్షణ పొందారా? మరి రక్షణ పొందిన తరువాత మరి ఒక వేరే భిన్నమైన విశ్వాసం ఉన్న ఒక మిత్రుడితో మీరు కలిసి ఎట్లాగా ప్రయాణం చేద్దాం అనుకున్నారు? కాబట్టి బెస్ట్ సంగతి నేను చెప్తున్నా ఏంటంటే, మనము ఎవరిని కూడా కించపరచకూడదు, ఎవరిని ఆటంకపరచకూడదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, విన్నారా? కాబట్టి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసేసుకొని మొత్తం హోటల్ ఆయనకన్నా అప్పగించండి. లేకపోతే ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆయనకి ఇచ్చేసి ఆయనన్నా వేరేగా బిజినెస్ చేసుకోమని చెప్పండి. మీరిద్దరు కలిసి ప్రయాణం చేయడం కుదరదు. అప్పుడు మీరు మీ సొంత ఇన్వెస్ట్మెంట్తో మీరు వేరొక చిన్న బిజినెస్ అన్నా మొదలు పెట్టండి. లేకపోతే మీతో పాటు ప్రార్థనలో ఏకీభవించగలిగిన ఇంకో పార్ట్నర్నన్నా పెట్టుకోండి. అవ్వదు, ఎందుకంటే మీ మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే మీరు చదివే బైబిల్ ప్రకారమేమో విగ్రహారాధన దేవునికి అసహ్యమైన మహాపాపము, నరకపాత్రమైన నేరం అని బైబిల్లో ఉంది. వాళ్ళకేమో అది ఇదేంటండి సహజమైనటువంటి పూజా విధానం కదా, ఇందులో ఏంటి అంత తప్పేంటి? నీ జోలికి నేను వచ్చానా, నీ ప్రార్థన నేను వద్దన్నానా, నా పూజ నువ్వెందుకు వద్దంటావు అని ఆయన అనుకుంటాడు. ఆయన అంతవరకే అండర్స్టాండింగ్ ఉంది. మరి అదే మరి ఎందుకంటే ఆయన ఎందుకు అలౌ చేశాడు? ఆత్మలో ఆరాధించడం పాపం అని వాళ్ళ గ్రంథాల్లో లేదు, కానీ విగ్రహాన్ని ఆరాధించడం పాపం అని మన గ్రంథంలో ఉంది. కనుక మీరు మీ గ్రంథానికి మీరు లోపడతారు, వాళ్ళ గ్రంథానికి ఆయన లోపడతాడు. కలిసి ప్రయాణం ఎంతసేపు? కారుకు 2 స్టీరింగ్లు ఉన్నట్టున్నది. ఇప్పుడు ఈ స్టీరింగ్ ఇటు తిప్పుతున్నారు, ఆ స్టీరింగ్ అటు తిప్పుతున్నాడు. కనుక మీరు సమాధానంగా మీ స్నేహబంధం అనేది చెడిపోకుండా, బ్రదరు మీరు నాకు అప్పగించేసి తొలగిపోతే మీ డబ్బులు మీకు ఇస్తాను, చాయిస్ ఆయనకి ఇవ్వండి. లేకపోతే నా డబ్బులన్నా ఇస్తే నేనన్నా పక్కకి వెళ్ళిపోతా. టైం అన్నా తీసుకోండి, కొంచెం పీకల మీద కూర్చోకండి. ఇప్పుడు మీకు డబ్బులు ఆయన ఇవ్వాలన్నా మరి కొంత టైం పడుతుంది కదా. కొన్నాళ్ళు మీరు ఓర్చుకొని సమాధానంగా విడిపోయి ఇక మీరు పూర్తిగా మీ నమ్మకాల ప్రకారం మీరు బిజినెస్ చేసుకోండి. నేను పూర్తిగా నా నమ్మకం ప్రకారం బిజినెస్ చేసుకుంటాను. మనం స్నేహితులుగా మాత్రం కలిసి ఉందాం. మీకు నేను అభ్యంతరం కాదు, నాకు మీరు అభ్యంతరం కాదు. కానీ కలిసి నడిచేటప్పుడు ఇది కష్టం. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి.
ఒక హిందూ అబ్బాయి క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. నీ మతానికి అడ్డు రాను, నా మతానికి నువ్వు అడ్డు రావద్దు, మనం కలిసి ఉందామని చెప్పి పెళ్లి చేసుకుంటారు. బాగానే ఉంటుంది. ఆయన టెంపుల్కి పోతాడు, ఈమె చర్చికి పోతుంది, ఆయనే వచ్చి డ్రాప్ చేసి తీసుకెళ్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. ఓ కొడుకు పుట్టినాక గొడవ స్టార్ట్ అవుతుంది. అవును. ఆ, ఆ, ఈమెమో చర్చిలో పుట్టెంటుకలు తీద్దామంటుంది, ఆయనేమో తిరుపతి కొండ మీదకి వెళ్ళి తీద్దామంటాడు. మరి ఆయన విశ్వాసం ప్రకారం ఆయన చేసేది కరెక్ట్, ఈమె విశ్వాసం ప్రకారం మేము మరి ఇప్పుడు చర్చికి వెళ్తారా, తిరుపతికి వెళ్తారా, లేకపోతే తిరుపతికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారా, ఏం చేస్తారు? కనుక అందుకొరకే ఒక మాట మీరు గమనించాలి. మీకు అందరికీ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని మాట నేను చదివి వినిపిస్తాను. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఎవరు కూడా ఇప్పుడు భార్య భర్తను మారుస్తుందో, భర్త భార్యను మారుస్తుందనే సంగతి ఏమి గ్యారెంటీ లేదని చెప్తాడు. 7వ అధ్యాయము 16వ వచనంలో, ఓ స్త్రీ చదవండి, 1 కొరింథీ 7:16. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించను, దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలిచెను, ఆ స్థితి అందే నడుచుకునవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమిస్తున్నాను. అంటే సగం దూరం పోయిన తర్వాత నేను ఆయన్ని మారుస్తాను, నేను ఈయన మారుస్తాను అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు మారుతారు, లేని వాళ్ళు నువ్వు ఎంత చేసినా దేవుని చిత్తంలో లేని వాళ్ళు మారరు. కనుక ఎప్పుడైతే మనం సంబంధాలు పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం కలిసి వ్యాపారము, కలిసి ప్రయాణం, కలిసి నడక, కలిసి సహజీవనం ఇవన్నీ చేస్తామో, అసలు ముందే విశ్వాసంలో ఏకీభవించే వాళ్ళను మనం చూసుకోవాలి. కాబట్టి మీరు ముఖ్యమే, మరి నువ్వు నమ్మే దేవుడు కరెక్ట్ దేవుడు అయితేనే నువ్వు మోక్షానికి వెళ్తావు. నువ్వు నమ్మే దేవుడు కరెక్ట్ కానప్పుడు అగ్నిగుండానికి వెళ్తావు అనే భయంకరమైన సత్యం ఉంది కదా. కనుక మనకు ముఖ్యమే, ప్రాణం కంటే కూడా మన రిలీజియస్ బిలీఫ్స్ కరెక్ట్గా ఉండడం మనకు ముఖ్యం. అంతకంటే ఏ బంధము, ఏ వ్యాపారము, ఏ లాభం కూడా ముఖ్యం కాదు. మనం నడిచే దారి కరెక్ట్గా మనం నడవడం చాలా ముఖ్యం, లేకపోతే అగ్నిగుండమే మనకు గతి. కాబట్టి మీరు ఈ విషయంలో సమాధానంగా విడిపోయి ఒక నెల 2 నెలలు టైం తీసుకో బ్రదర్, మీరైనా నాకు విడుదల ఇవ్వండి, నేనైనా మీకు విడుదల ఇస్తాను అని ఆయనకే నిర్ణయం వదిలేసేయండి. వెల్కమ్. ఓకే బ్రదర్.